కమలాధారి, స్వచ్ఛమైన వాడు, సమాన స్కందములు కలవాడు, స్వర్ణాభరణ భూషితుడు. ఆయన స్వచ్ఛమైన వస్త్రమును ధరిస్తాడు. విశుద్ధ శరీరుడు, సుందర కాంతియుతుడు, పద్మంపై వెలుగొందుతూ ఉంటాడు. ఆయన స్వర్ణమయ శరీరుడు. ఆ విష్ణువు సుందర హారములు, శుభ కేయూరములు, అంగదములు, వనమాలాదులతో అలంకృతుడై ఉంటాడు. శ్రీవత్స లాంఛనమును, కౌస్తుభమణిని ధరిస్తాడు. లక్ష్మీ పూజితుడు, శోభిత నేత్రములు కలవాడు. అణిమాది గుణములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు జగత్తులను సృష్టిస్తాడు, సంహరిస్తాడు. ఆయన ముని దేవ దానవాదులందరికీ కూడా ధ్యాన గమ్యుడు, అనంత సుందరుడు. ఆయన బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము కూడా సమస్త ప్రాణుల హృదయంలో వెలుగొందుతూ ఉంటాడు. ఆయన సనాతనుడు, అవ్యయుడు, అందరినీ దయచూచువాడు. ప్రభువు నారాయణుడు, దేవాది దేవుడు. జగతగా వెలిగే మకర కుండలములను చెవులకు ధరిస్తాడు. ఆయన దుఃఖ వినాశకుడు, పూజనీయుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్మకుడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, గ్రహదోష నివారకుడు, దేదీప్యమాన నఖములతో కూడినవాడు, సుందరమైన వేళ్లు కలవాడు, జగత్తులకు శరణమిచ్చువాడు, అందరికీ సుఖాన్ని ప్రసాదించేవాడు, సౌమ్య స్వరూపుడు, మహేశ్వరుడు. ఆయన సమస్త అలంకారములు ధరించినవాడు, సుందర చందన లిప్త శరీరుడు, సర్వదేవత సమన్వితుడు, సర్వదేవతలకు కూడా ప్రియము కలిగించేవాడు. ఆయన సర్వలోకహితమును కోరువాడు, సర్వేశ్వరుడు, సర్వుల ఆలోచనలో విరాజమానుడు, సూర్యమండలానికి అధిష్టాన దేవత, అగ్నిలో జలంలో నివసిస్తూ ఉంటాడు. ఆ వాసుదేవుడు జగద్ధాత, మోక్షం కోరు వారికి ధ్యానయోగ్యుడు. ఓ హర, ఈ లోకంలో ప్రాణుల ద్వారా నేనే వాసుదేవుడను అని చింతింపబడే ఆ హరి ఆత్మస్వరూపుడు. ఈ విధంగా విష్ణు భగవానుని ధ్యానించు మానవుడు పరమగతిని పొందుతాడు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఇటువంటి స్వరూపాన్ని కలిగి ఆ దేవేశ్వరుని ధ్యానించాడు. తత్ఫలితంగా ధర్మోపదేశం చేయగల కర్తృత్వమును పొంది ఆయన పరమపదమును పొందాడు. విష్ణు ధ్యానం అనబడేట ఈ ధ్యానమును భక్తితో పఠించిన మానవుడు పరమగతిని పొందుతాడు. అధ్యాయం 92. వర్ణ ధర్మ నిరూపణం. శివుడు ఈ విధంగా పలికెను: హరి కేశిహంత మాధవ, యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మమును దయతో నాకు వినిపించుము. అప్పుడు శ్రీహరి చెప్తున్నారు: మిథిలాపుర నివాసి అయినటువంటి యాజ్ఞవల్క్యుడు అని మహర్షి వద్దకు మునులు వచ్చి అభివాదములు చేసి సర్వవర్ణ ధర్మములు, కర్తవ్యములు తెలుసుకోవాలనే తమ కోరికను ఆయనకు తెలియచేశారు. అప్పుడు జితేంద్రుడైనటువంటి ఆ మహాముని విష్ణుదేవుని ధ్యానించి ఆ ఋషులందరితో ధర్మ సంబంధ విషయాలను తెలియజేశారు. యాజ్ఞవల్కుడు చెప్తున్నారు: కృష్ణసారము అను మృగము సంచరించు దేశమునకు సంబంధించిన ధర్మ విషయములను వర్ణిస్తున్నాను, వినండి. కృష్ణసార సంచార దేశం అనగా భరతవర్షం. పురాణాలు, న్యాయశాస్త్రములు, మీమాంస, ధర్మశాస్త్రములు, శిక్ష, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, దీనితో పాటుగా 4 వేదాలు, ఇవి ధర్మాలకు 14 విద్యలకు కూడా స్థానాలు. మనువు, విష్ణువు, యముడు, అంగిరుడు, వశిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాంతాతపుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, ఉసనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితులు, హారీతుడు, అతడితో పాటుగా నేను అంటే యాజ్ఞవల్కుడు, మేమందరం కూడా విష్ణువును ధ్యానించి ధర్మోపదేశకులము అయ్యాం. ధర్మాన్ని ఉపదేశించే విధంగా ధర్మమునకు అర్థము పుణ్యము. పుణ్యము సంపాదించుటకు శాస్త్రరహిత దేశంలో, శాస్త్రరహిత కాలంలో, శాస్త్రరహితమైన ఉపాయంతో శ్రద్ధాపూర్వకంగా యోగ్యుడైన విద్యా తపస్సమృద్ధి బ్రాహ్మణునికి దానం చేయవలెను. ఇది కాక శాస్త్రోక్త కర్మలను కూడా అనుష్ఠానం చేయాలి. ఇవన్నీ వైయక్తిక, సామూహిక ధర్మోత్పాదకములని గ్రహించాలి. ధర్మోత్పాదకములైనటువంటి పనులను అంటే ముఖ్య ఫలం పరమధర్మం, యోగం అంటే చిత్తవృత్తి నిరోధకం ద్వారా ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మదర్శన రూప పరమ ధర్మమునకు దేశాధిక నియమం ఏదీ లేదు. చిత్తవృత్తి నిరోధం అంటే యోగం అయితే ఆత్మదర్శనం అవుతుంది. చిత్తవృత్తి నిరోధనం అవుతే ఆత్మదర్శనం అవుతుంది.
చిత్తవృత్తి నిరోధనకు చెప్పబడిన సాధనములను అనుష్ఠానం చేయటానికి దేశకాల నియమాలను తప్పనిసరి. ధర్మములకు సంబంధించిన విషయాలలో సందేహం కలిగినప్పుడు సరైన నిర్ణయం కోసం పరిషత్తు అనగా ధర్మసభ యొక్క సహకారం తీసుకోవాలి. పరిషత్తు వేద ధర్మ శాస్త్రం ఎదిగిన 14 లేక ముగ్గురు బ్రాహ్మణులు కలిగినది అయి ఉంటుంది. ఈ పరిషత్తు నిర్ణయించినదే ధర్మ సంబంధ విషయాలలో అంగీకారం అవుతుంది. బ్రహ్మవేత్త వేద ధర్మ శాస్త్రములను ఎరిగిన విజ్ఞుడైన ఒక బ్రాహ్మణుడైన ధర్మ విషయంలో ఉత్పన్నమైన సందేహమును తొలగించగలుగుతాడు. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు అనబడే వారు 4 వర్ణముల వారు. ఇందులో మొదటి 3 వర్ణముల వారు ద్విజులు అనబడతారు. గర్భాధానం నుండి మొదలుపెట్టి శ్మశాన పర్యంతం ఈ ద్విజుల క్రియలన్నీ మంత్రముల ద్వారా జరుగుతూ ఉంటాయి. గర్భాధాన సంస్కారము ఋతుకాలంలో జరుగుతుంది. గర్భస్పందన జరుగుటకు ముందే పుంసవన సంస్కారం చేయబడుతుంది. గర్భాధానమైన 6 లేక 8వ మాసంలో సీమంతోన్నయన సంస్కారం జరుగుతుంది. సంతానోత్పత్తి తర్వాత జాతకర్మము, 11వ దినము నామకరణం సంస్కారం చేయుట విధానం. చతుర్థ మాసంలో నిష్క్రమణము, 6వ నెలలో అన్నప్రాసన సంస్కారము చేయాలి. ఆ తరువాత వంశాచారమును అనుసరించి చూడాకరణ సంస్కారం చేయవలెను. ఈ విధంగా సంతానం కొరకు చెప్పబడిన పై సంస్కారం చేయటం వలన బీజము అంటే శుక్రము మరియు గర్భము శోణితముల కలయికతోటి ఉత్పన్నమయ్యే పాపములన్నీ కూడా శాంతములవుతాయి. ఈ స్త్రీల క్రియలన్నీ సంస్కారములు అమంత్రకములు. వివాహ సంస్కారం మాత్రం మంత్రపూర్వకంగానే ఉంటుంది. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు.